అందరికీ నమస్కారం. నేను మీ చింతాడు రవికుమార్ మాట్లాడుతున్నాను. ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త. నిన్న శ్రీకాకుళం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి కార్యక్రమం ఎంతో సక్సెస్ అయింది. అంటే ఆయనకి శ్రీకాకుళం జిల్లా ఎంతో ఘనమైనటువంటి స్వాగతం చెప్పింది. లక్షల మంది జనాలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆయనకి ఒక ఘనమైనటువంటి స్వాగతం నన్ను చెప్పింది. అది చూసి తట్టుకోలేనటువంటి కూటమి ప్రభుత్వం తాలూకా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా డైల్యూట్ చేయాలని, ఈ కార్యక్రమం తాలూకు సక్సెస్ని తట్టుకోలేనటువంటి వ్యక్తి నా మీద ఒక లేనిపోని, అంటే ఏమీ జరగనటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ఏదో జరిగినట్టు ఈటీవీలోనా, ఆంధ్రజ్యోతిలోనా, ఏబిఎన్ పేపర్లోనా, ఈనాడు పేపర్లోనా, టీవీ5లోనా డిబేట్లు పెట్టి సాక్షాత్తు హోమ్ మినిస్టర్, ఇంకా పార్థసారథి గారు, ఇంకొక ఇద్దరు మినిస్టర్లు, వీళ్ళందరూ లేనిపోని డిబేట్లు పెట్టి నిన్న సక్సెస్ఫుల్గా లక్షల మంది జనాలు తరలివచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూ శ్రీకాకుళం ప్రోగ్రాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా అక్కడ జరిగిన విషయం నేను చెప్తాను. మా ఆమదాలవలస నియోజకవర్గం నుండి వేలాది మంది అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీదుగా అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళబోతున్నారు. మాజీ మంత్రి అప్పలరాజు గారి దగ్గరికి. అక్కడికి వేలాది మంది జనాలు మా ఆమదాలవలస నియోజకవర్గం నుండి చేరుకుంటున్నారు. అనేక దగ్గరలో పోలీస్ ఆంక్షలు పెట్టారు, మాకు బారికేడ్లు పెట్టారు. అవన్నీ తప్పించుకొని అభిమానులు ఎవరికి వారుగా వచ్చి లాస్ట్కి ఒక పాయింట్ దగ్గరికి చేరుకుంటున్నారు. హైవే జంక్షన్ దగ్గరికి చేరుకుంటుంటే అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, మా భూజ్ మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి, అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగోలేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. ఇది ఏబిఎన్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు, టీవీ5 వాళ్ళు ఈ ఫోటోని, లేకపోతే ఆ జరిగినటువంటి చిన్న వీడియోని ఆవిడ్ని మేము జాగ్రత్తగా పక్కకు తీసుకువెళ్తున్నాం. మేము ఆవిడ మధ్యలో ఉంటే కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి ఇబ్బంది కలుగుతుందని నేను చాలా క్లియర్గా చెప్పాను. నేను మేడం మీకు బాగోలేదు, మీరు ఆరోగ్యం సరిగ్గా లేదు, మీరు పక్కకు వచ్చేయండి మేడం అని చెప్పాను. చెప్పేసి మళ్ళీ పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈ ఇష్యూ ఇది మేడం గారికి కూడా చాలా క్లియర్గా తెలుసు. అయితే దీన్ని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రోగ్రామ్ని డైల్యూట్ చేయడం కోసం సాగుగా చూపించి కక్ష కట్టి ఎన్ని కేసులు పెట్టారనుకుంటున్నారండి? ఇది నిన్న ఈ జరిగిన ఇష్యూ కోసం పెట్టినటువంటి కేసులు చెప్తాను. 109, 189, 191, 221, 121, 74, 79, 351, 190 అని ఇన్ని సెక్షన్లు బనాయించారండి. ఇవి ఆఫ్ బిఎన్ఎస్వి. అంటే అటెంప్ట్ మర్డర్ కేసు, ఆవిడ్ని నేను చంపాలని ప్రయత్నించానని చెప్పేసి మా మీద కేసు పెట్టారు. ఆవిడ్ని లేడీ అసాల్టింగ్ కేసు, డ్యూటీ అబ్స్ట్రక్షన్ కేసు, మేము కొట్టామని కేసు, మేము అన్లాఫుల్గా లేనిపోని కుట్రలు పన్నామని కేసు, ఇన్ని కేసులు బనాయించి నాలాంటి వాడి మీద, నేను ఒక ఇంజనీరింగ్లో పిహెచ్డి చేసినటువంటి వాడిని, బీటెక్ ఎంటెక్ పిహెచ్డి చేశాను, ఎల్ఎల్బి చేశాను, నేను చట్టం తెలిసిన వాడిని. నేను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని, నేనేదో పెద్ద కుటుంబం నుండి వచ్చిన వాడిని కాదు, ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన వాడిని. చంద్రబాబు నాయుడు గారు అయితే నాలాంటి వాడికి అవకాశం కూడా ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నాలాంటి వాడికి అవకాశం ఇచ్చారు. నేను ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చి ఒక చదువుకున్న వ్యక్తిని, నేను
LLB చేసిన వాడిని, ఇంజనీరింగ్లో డాక్టరేట్ చేసిన వాడిని, చట్టం తెలిసిన వాడిని నన్ను పావుగా ఉపయోగించి ఈ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్నే పావుగా ఉపయోగించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సక్సెస్ఫుల్ కార్యక్రమాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీనికోసం 4 మంత్రులు మాట్లాడేసి పేపర్లో హెడ్లైన్స్ వేసేసి జరగని విషయాన్ని, ఏమీ జరగనటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించి నాలాంటి సామాన్యుడి మీద ఒక కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇందులో మీకు జరిగిన ఇష్యూ ఇది, జరిగినటువంటి వాస్తవం ఇది. మీరు ఎన్ని వీడియోలైనా చూడండి, మీకు అక్కడ జరిగినటువంటి వీడియోలను ఒకసారి మొత్తం ఏవైతే ఉన్నాయో వెరిఫై చేసి చూడండి. సోషల్ మీడియాలో అవన్నీ ఉన్నాయి. ఎక్కడైనా మేము ఏమైనా చేసామా? అటెంప్ట్ మర్డర్ ఏంటండి? అంటే ఆవిడని చంపేయాలని మేము అక్కడికి వెళ్ళామంట. ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం, ఇంత దారుణమైనటువంటి దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు మనగలలేదు. అది మీరేదో ఈ కేసులు పెట్టినా, నేను సామాన్యునైనా ఇలాంటి కేసులకే మేము భయపడిపోం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడినటువంటి అభిమానులు మేము. ఆయన కోసం రెట్టించిన ఉత్సాహంతో మేము పనిచేస్తాం. అది తెలుసుకోమని చెప్పేసి, ప్రజలందరికీ ఈ వాస్తవాలు తెలియాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను చేస్తున్నాను. ఈ చూసిన వ్యూవర్స్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. థ్యాంక్ యూ.